హాయ్ అండి. వెల్కమ్ టు ఏజే అకాడమీ. ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ టు స్కోర్ 30+ ఇన్ రీజనింగ్ సెక్షన్. రీజనింగ్ సెక్షన్‌లో మీరు 30+ ఎట్లా తెచ్చుకోవాలనమాట. 30+ అనేది ఔట్ ఆఫ్ 35 అండి. ఓకే. మీరు ఎగ్జామ్స్ ఎస్‌బీఐ, ఐబీపీఎస్ జూస్తే ప్రిలిమ్స్‌లో ఓకే. ప్రిలిమ్స్‌లో మీకు ఎంతుంటుంది? 35 మార్క్స్‌కుంటుందండి. ఎస్‌బీఐ, ఐబీపీఎస్. బట్ వేరాజ్ ఆర్ఆర్‌బీకి మాత్రం 40 మార్క్స్ ఉంటుంది. ఇన్ కేస్ దానికి మీరు యావరేజ్ ఔట్ జేసుకోవాలంటే 34+ ఏసుకోండి. బట్ మెయిన్ అయితే 30+ అనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ జేస్తా అండి. ఓకే. ఇన్ కేస్ మీరు ఆర్ఆర్‌బీకి యావరేజ్ ఔట్ జేసుకోవాలంటే 34+ జేసుకోండి. 30+ ఎందుకు అంటే ఇది సేఫ్ అండి. ఇది ఆల్‌మోస్ట్ సేఫ్. మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి అంటే 30+ తెచ్చుకున్నారంటే కొంచెం మీరు టాప్ రేంజ్‌లోనే ఉన్నట్టన్నమాట. ఇట్స్ ద సేఫెస్ట్ స్కోర్. ఇంగ మళ్ళీ మీకు డౌట్స్ ఏమి ఉండకుండా 30+ అనేది పెట్టుకున్నామండి. అండ్ ఇది ఏ ఎగ్జామ్స్‌కి ఎస్‌బీఐకి వాలిడ్, ఐబీపీఎస్‌కి వాలిడ్, ఆర్ఆర్‌బీకి. ఎందుకంటే మూడిటికి సేమ్ సిలబస్ కదండీ. మూడిటికి సేమ్ సిలబస్ గాబట్టి మూడిటికి ఇది వాలిడ్. కాపోతే కొంచెం ఎస్‌బీఐ ఇంక్లైన్డ్ ఉంటది వీడియో. ఎస్‌బీఐకి ఎందుకు ఇంక్లైన్డ్ ఉంటదంటే మీరు స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. ఇది 2026లో వచ్చే నోటిఫికేషన్ గాదు. ఎగ్జామ్ డేట్‌కి రిమైనింగ్ డేస్. ఫస్ట్ ఎస్‌బీఐ ఉంటది. నెక్స్ట్ ఐబీపీఎస్, ఆర్ఆర్‌బీ. రీసెంట్‌గా రీస్ట్రక్చరింగ్ చేశారండి ఎగ్జామ్ టైమ్ టేబుల్ అనేది. ఎస్‌బీఐ ఫస్ట్ పెడుతున్నారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వరకు ఎట్లుండే అంటే చాలామంది ఆర్ఆర్‌బీ క్రాక్ చేసాక ఎస్‌బీఐ క్రాక్ చేసేవాళ్ళు. ఎస్‌బీఐకి షిఫ్ట్ అవ్వడం వల్ల ఆర్ఆర్‌బీలో వేకెంట్ పడేదన్నమాట. ఇట్లా పెరుగుతుందని జెప్పేసి ఫస్ట్ ఎస్‌బీఐ రిక్రూట్ చేస్తున్నారండి ఈ ఇయర్ నుండి. అండ్ ఆల్‌మోస్ట్ మీకు 40,000 పోస్ట్స్ ఉంటాయండి. బ్యాంక్‌కి సంబంధించింది. పీఓ ప్లస్ క్లర్క్ అండ్ 6 ఎగ్జామ్స్. ఇది కొంచెం బెటర్ ఆపర్చునిటీయే. 2020 ఎవరైతే బిగినర్సో, ఎక్స్‌పీరియన్సో మీకు మంచి ఆపర్చునిటీ అండి. ఈ వీడియోలో పీఓ అండ్ క్లర్క్, పీఓ టోటల్ 6 ఎగ్జామ్స్ ఉన్నాయి గదండీ. 6 ఎగ్జామ్స్‌కి ఈ వీడియో సరిపోతుంది. ఓకేనా అండి. ఫస్ట్ నేనేం ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అంటే ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్తా అండి. రీజనింగ్ ఓన్లీ రీజనింగే మొత్తం చెప్పను నేను. నెక్స్ట్ సిలబస్ చెప్తా అండి రీజనింగ్‌ది. నెక్స్ట్ వెయిటేజ్ ఆఫ్ టాపిక్ చెప్తా అండి. నెక్స్ట్ 30+ ఎట్లా తెచ్చుకోవాలని. అంటే ఒక లెవెల్ వైస్ అన్నమాట. మీకు క్లారిటీ ఉండనీకి. ఓన్లీ రీజనింగ్ అండి. మళ్ళీ క్వాంట్ గురించి ఒక వీడియో చేస్తాను. అవేర్‌నెస్ ఒక వీడియో చేస్తాను. జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ మీద కూడా ఒక వీడియో చేస్తాను. టోటల్ 4 మీద వీడియో చేస్తా. ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దామండి. ఫస్ట్ ఎస్‌బీఐ క్లర్క్‌ది చూద్దాము. ఎట్లుంటదని చెప్పేసి. హ్మ్. సో, ఫస్ట్ రీజనింగ్ చూడండి. ఇది డిఫాల్ట్ చెప్పా కదండీ. ఎస్‌బీఐకి 35 క్వెషన్స్, 35 మార్క్స్, 20 మినిట్స్. ఇది కామన్ అండి. 35 క్వెషన్స్, 20 మినిట్స్ ఉంటది. అండ్ 0.25 ఈస్ ద నెగెటివ్ మార్కింగ్. 0.25 మార్క్స్ నెగెటివ్ ఉంటుందండి. ఎస్‌బీఐలో మాత్రం ఒకటుంటదండి. రీజనింగ్ ప్లస్ కంప్యూటర్ యాప్టిట్యూడ్. కంప్యూటర్ యాప్టిట్యూడ్ అని ఒకటుంటది. దాన్ని నేను ఒక పీడీఎఫ్ ఇస్తా అండి. నేను ప్రిపేర్ చేస్తున్న పీడీఎఫ్ 2, 3 డేస్‌లో మీకు యూట్యూబ్‌లో నేను చెప్తాను మీకు. ఆ పీడీఎఫ్ చదివితే మీకు ఫుల్‌కి ఫుల్ వస్తదండి కంప్యూటర్‌ది యాప్టిట్యూడ్. ఇంగ మీరు ఏ సోర్స్ రిఫర్ చేయాల్సిన పనుండదు. నేను ఒక పీడీఎఫ్ పెడతా అన్నమాట. అది ఫుల్‌కి ఫుల్ వచ్చేస్తది. ఓకేనా? ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ 35 క్వెషన్స్, 35 మార్క్స్, 20 మినిట్స్. మెయిన్స్ అయితే ఇది. సేమ్ 35 క్వెషన్, 35 మార్క్స్, 20 మినిట్స్. అండ్ దీనికి కూడా ఏది ఇక్కడ రీజనింగ్ సేమ్. ఇక్కడ 40 క్వెషన్స్, 60 మార్క్స్, 50 మినిట్స్. మెయిన్స్ అనేది టఫ్ ఉంటది కాబట్టి కొంచెం ఎక్కువ టైం అండి. ఈ వీడియోలో మనం కొంచెం ప్రిలిమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం.
సో, సేమ్ రీజనింగ్ క్లర్క్ అయినా, పీఓ అయినా 35 క్వెషన్స్, 35 మార్క్స్, 20 మినిట్స్. సో, ఇది 40 క్వెషన్స్, 60 మార్క్స్, 35 మినిట్స్. ఇప్పుడు ఆర్ఆర్‌బీ. ఆర్ఆర్‌బీ జెప్పా గదండీ! ఆర్ఆర్‌బీ జెప్పా గదండీ! కొంచెం డిఫరెంట్ ఇది. 40 క్వెషన్స్, 40 మార్క్స్. 40 క్వెషన్స్, 40 మార్క్స్. అండ్ దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంది? నో సెక్షనల్ టైమింగ్. మిగిలిన వాటికి మీరు సెక్షనల్ టైమింగ్ జూడొచ్చు. సెక్షనల్ టైమింగ్ అంటే ఒక్కొక్క సెక్షన్‌కి ఫిక్స్‌డ్ టైమింగ్ ఉంటుందండి. మీరు షిఫ్ట్ అవ్వలేరు. సో, ఆర్ఆర్‌బీకి నో సెక్షనల్ టైమింగ్. వేరాజ్ ఎస్‌బీఐ, ఐబీపీఎస్‌కి సెక్షనల్ టైమింగ్ ఉంటది. ఓకేనా? సేమ్ 40 క్వెషన్స్, 40 మార్క్స్ ఇది ఉంటది. దీంట్లో కంప్యూటర్ నాలెడ్జ్ సెపరేట్ ఉంది జూడండి. మిగిలిన దాంట్లో అట్లా లేదు. ఏది ఎస్‌బీఐకి. ఇది పీఓ. పీఓకి సెక్షనల్ టైమింగ్ ఉంది. ఎందుకంటే పీఓ అనేది ఏంటిది? కొంచెం టఫ్. అండ్ ఇది కొంచెం హై క్యాడర్ గదండీ! క్లర్క్‌తో పోలిస్తే. సో, అందుకని జెప్పి. సెక్షనల్ టైమ్ ఉంది. బట్ 40 క్వెషన్స్, 40 మార్క్స్ అనేది సేమ్. ఓకేనా అండి? సో, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఇట్లుంటది. ఎస్‌బీఐ, ఐబీపీఎస్ సేమ్ ప్యాటర్న్. ఓకే. సో, సేమ్ ఆర్ఆర్‌బీ ఒక్కటి డిఫరెంట్. నెక్స్ట్ ఇప్పుడు సిలబస్ జూద్దామండి. రీజనింగ్ సిలబస్ చూద్దాం. సో, రీజనింగ్‌లో ఇదొచ్చేసి ప్రిలిమ్స్ సిలబస్. ఇదొచ్చేసి మెయిన్స్ సిలబస్. అన్నిటికి ఒకటే సిలబస్ అండి. ఎస్‌బీఐ, ఐబీపీఎస్, ఆర్ఆర్‌బీ, పీఓ, ఆర్ఆర్‌బీ అన్నిటికి మూడిటికి ప్లీఓ, క్లర్క్ 6 ఎగ్జామ్స్ సేమ్ సిలబస్. ఇదే బ్యాంక్ ఎగ్జామ్‌తో బెనిఫిట్. మీరు ఒక్కటి చదివితే 6 ఎగ్జామ్స్ క్రాక్ చేయొచ్చనమాట. సో, ఇదొచ్చేసి ప్రిలిమ్స్ సిలబస్. మెయిన్ సిలబస్ జూడండి. మెయిన్ సిలబస్‌లో ప్రిలిమ్స్ సిలబస్ ఉంది. అంటే ఈ సిలబస్ ఉంది. ప్లస్ 3 ఎక్స్‌ట్రా టాపిక్స్ ఉన్నాయన్నమాట. సో, సీటింగు, సిలాగిజం అంటే ఇట్లా అడుగుతాడు గదండీ! ఆల్ బర్డ్స్ ఆర్ వైట్. ఆల్ టైగర్స్ ఆర్ బర్డ్స్. సమ్ వైట్స్ ఆర్ టైగర్స్. ఇట్లా ఇచ్చి అజంప్షన్స్ అడుగుతాడు గదా! మీరు క్వెషన్స్ జూస్తే మీకు గుర్తొచ్చేస్తది. సో, కోడింగ్, డీకోడింగ్ అంటే ఐదర్ 1 ఏ, సి ఇచ్చి ఇట్లా 3, 4 ఇస్తాడండి. 3, 4 ఇచ్చి ఆడ్ వన్ పిక్ ఔట్. బ్లడ్ రిలేషన్స్ అంటే తెలుసు. బ్రదర్ ఇన్ లా అట్లుంటుందండి. సో, ఇనీక్వాలిటీ అంటే ఏ లెస్ థాన్ బి, బి గ్రేటర్ థాన్ సి, సి ఈక్వల్ టు డి, డి గ్రేటర్ థాన్ ఎఫ్ అని ఇచ్చి క్వెషన్‌లో రిలేషన్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఏ అని అడుగుతాడండి. అంతే ఇనీక్వాలిటీస్. ఆల్ఫా న్యూమరిక్, డైరెక్షన్ రిలేషన్స్ ఇవన్నీ సేమ్. డేటా సఫిషియన్సీ ఇస్ చార్ట్స్ ఇస్తారు చూడండి. బార్ చార్ట్స్. బార్ చార్ట్స్ గాని, సర్క్యులర్ చార్ట్స్ ఇచ్చి అడుగుతాడు గదా! ఆ టైప్ క్వెషన్స్. ఇన్‌పుట్, అవుట్‌పుట్ కొంచెం టఫ్ ఉంటది. అండ్ లాజికల్ రీజనింగ్ అంటే ఒక పారా ఇస్తాడండి. అసంప్షన్స్, స్టేట్మెంట్స్ ఇస్తాడన్నమాట. ఇచ్చి విచ్ అసంప్షన్ ఈస్ ట్రూ, విచ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అని క్వెషన్ అడుగుతాడు. సో, ఇంతే మీరొక సిలబస్ షీట్ తెచ్చుకోండి. సిలబస్ ఒరిజినల్ నోటిఫికేషన్‌ది షీట్ తెచ్చుకొని మీ డెస్క్ ముందు పేస్ట్ చేసి పెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. చాలామంది స్టూడెంట్స్ సిలబస్‌ని నెగ్లెక్ట్ చేస్తారు. క్లారిటీ ఉండదు. సో, మీరు తెచ్చి పెట్టేసుకోండనమాట. సిలబస్ అయిపోయింది. సో, ఇప్పుడు మనం వెయిటేజ్ జూద్దాము. సో, అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిది? పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్‌మెంట్. నెక్స్ట్ సిలోగిజము, బ్లడ్ రిలేషను ఈ 2 కొంచెం ఇంపార్టెంట్ అండి. ఇంగ ఈ మిగిలినయన్నీ ఇవి షిఫ్ట్ అవుతా ఉంటదిది. ఇది షిఫ్టింగ్ వెయిటేజ్ ఇది. అంటే మారుతా ఉంటదండి. ఒక టాపిక్ టు ఒక టాపిక్ వెయిటేజ్ మారుతా ఉంటది కాబట్టి మనం జెప్పలేము ఈ ఫిక్స్‌డ్ వెయిటేజెస్. ఇది మెయిన్ అయితే పజిల్ అండ్ సీటింగ్ అరేంజ్‌మెంట్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. సో, ఒక్కసారి మనం దీని మీద కొంచెం క్లారిటీ తెచ్చేసుకుందాం. సో, ఫస్ట్ మీరు యాక్సెప్ట్ జేయాల్సిన ఫ్యాక్ట్ ఏందండి? సీటింగ్ అండ్ పజిల్స్ కెనాట్ బి స్కిప్డ్. సో, ఈ రెండనేయి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది 15-20 మార్క్స్ ఒస్తది. సో, మీరు ఫస్ట్ అటెంప్ట్ జేయాల్సింది ఎగ్జామ్‌లో ఏంటిది అంటే
సీటింగ్ అండ్ పజిల్సే. ఇప్పుడు వాడు ఎగ్జామ్స్‌లో ఏదేదో ఇస్తాడండి. ఫస్ట్ సిలాగిజం ఇస్తాడు, బ్లడ్ రిలేషన్స్ ఇస్తాడు. మీరు స్కిప్ జేసేయాలి అవన్నీ. వెంటనే స్కిప్ జేయాలి. అసలు ఆలోచించొద్దు. ఎప్పుడైనా సరే ఫస్ట్ సీటింగ్ అండ్ పజిల్స్‌కి ఫస్ట్ 13 మినిట్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 11-13 మినిట్స్ ఈస్ డెడికేటెడ్ టు సీటింగ్ అండ్ పజిల్స్. ఇది ఫిక్స్ అయిపోండి. ఖచ్చితంగా మీకు 15-20 అంటే ఎంతిస్తే అంత 100% మార్క్స్ రావాలి ఇందులో. ఎందుకంటే మీరు 30 ప్లస్ రావాలంటే పక్కా ఇది చేయాలండి ఫుల్‌కి ఫుల్. ఫుల్‌కి ఫుల్ ఎందుకంటే ఇది పెయిర్ ఆఫ్ 5 క్వెషన్స్ లాగొస్తది. సెట్ ఆఫ్ 5 క్వెషన్స్ సారీ. సో, మీరు ఒక్క క్వెషన్ తప్పొచ్చిందంటే మీ డయాగ్రామే రాంగ్ ఉన్నట్టు. డయాగ్రామ్ రాంగ్ ఏసిర్రంటే మీరు ఒక్క క్వెషన్ రాంగ్ ఆన్సర్ చేసిర్రంటే ఇంక పోయినట్టే అండి. అంటే మీరు డయాగ్రామ్ రాంగ్ ఏసినట్టే కదా! ఎగ్జామే పోద్ది నేను చెప్తున్నా. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు సీటింగ్ అండ్ పజిల్స్‌లో మిస్టేక్ చేశారు అంటే ఎగ్జామ్ గాన్. నేను చానా సార్లు చూషినా అండి. ఎందుకంటే మీకు కాన్ఫిడెన్స్ అనేది చానా లోకెళ్ళిపోద్ది. ఒక్కసారి మీరు అది సీటింగ్ అండ్ పజిల్స్‌లో మిస్టేక్ చేశారు అంటే మీ కాన్ఫిడెన్స్ చానా లోకెళ్ళిపోద్ది. మీరు తర్వాత అసలు మీకు ఇంట్రెస్ట్ కూడా రాదు ఏం చేయాలని చెప్పేసి. సో, అందుకే డైలీ ఎప్పుడైనా సరే సిలబస్ కంప్లీట్ అయినంక 5 సీటింగ్, 5 పజిల్స్ మీరు డైలీ ఖచ్చితంగా చేయాలి. మీకు ఆప్షన్ లేదు. ఈ టాపిక్‌లో మీరు ఎక్స్‌పర్ట్ అవ్వాలి. మీరు ఎన్ని క్వెషన్స్ ఇస్తే అన్ని క్వెషన్స్ ఆన్సర్ చేయాలి. నేను దీని మీద వీడియో కూడా చేస్తా అండి. మీరేం చాలా మంది ఇది టఫ్ అనుకుంటారు గానీ యాక్చువల్లీ ఇది ఈజీ. సీటింగ్ అనేది ఏంటిది నంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ మీద డిపెండ్ అయితది. ఇది వెరీ ఈజీ అండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. చాలా ఈజీ. మీకు మోడల్స్ ఉంటాయన్నమాట. ఫేసింగ్ ఇన్‌సైడ్, ఫేసింగ్ ఔట్‌సైడ్, సర్కిల్, స్క్వేర్ అన్నీ నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఈజీ అండి. మీరేం టెన్షన్ పడకండి. సో, మీకు ఆ వీడియో చూసినంక 20కి 20 వస్తాయి. నో డౌట్. 20కి 20 నాట్ 17, నాట్ 18 ఓకే. సో, ఫస్ట్ ఇది అటెంప్ట్ చేయాలి గుర్తుపెట్టుకోండి. పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్‌మెంట్. నెక్స్ట్ దాంట్లో ఎయిదర్ సిలాగిజం, ఇనీక్వాలిటీస్, డైరెక్షన్ అండ్ డిస్టెన్స్, ఆల్ఫా న్యూమరిక్. ఈ 4 అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ ఇన్ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. మీరిష్టం ఉన్నట్టు ఎగ్జామ్ ఎట్లిస్తే అట్లా అటెంప్ట్ చేయొద్దు. అటెంప్ట్ ఇన్ ఆర్డర్. సో, ఫస్ట్ ఏంది పజిల్ అండ్ సీటింగ్ అరేంజ్‌మెంట్ చేయాలి. నెక్స్ట్ సిలాగిజం ఆర్ ఇనీక్వాలిటీ, డైరెక్షన్ అండ్ డిస్టెన్స్, ఆల్ఫా ఈ 4 ఏదైనా చేసుకోవచ్చండి. ఇష్టం ఉన్న ఆర్డర్‌లో చేసుకోవచ్చు మీరు. ఓకే. ఈ 2 ఎందుకంటే ఈ 2 కొంచెం ట్విస్టింగ్ ఉంటది ఇందులో. బ్లడ్ రిలేషన్ అండ్ కోడింగ్, డీకోడింగ్‌లో ట్విస్టింగ్ ప్లస్ లాజిక్ అప్లై చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన 4 ఏందంటే మీరు డయాగ్రామ్ ఏసిర్రంటే ఆన్సర్ వచ్చేస్తది. క్వెషన్‌లోనే ఆన్సర్ ఉంటది. ఇవి ఎక్కువ డెరివేషన్ మీద ఉంటది. అంత ట్విస్టింగ్ ఉండదిది. నేను చెప్పిన 4 టాపిక్స్ ఎక్కువ డెరివేషన్ ఉంటది. మీరు క్వెషన్ ఇస్తే ఆ క్వెషన్‌ని రిప్రజెంట్ చేయాలి పేపర్ మీద. పేపర్ మీద రిప్రజెంట్ చేసిర్రంటే ఈజీగా వచ్చేస్తదనమాట. సో, ఈ 4 చేసినంక మీరు మిగిలిన టైమ్ ఇంగ బ్లడ్ రిలేషను, కోడింగ్ అండ్ డీకోడింగ్ చేసుకోవచ్చు. సో, ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఏం చేయాలె 13 మినిట్స్‌లో పజిల్ అండ్ సీటింగ్ అరేంజ్‌మెంట్ కంప్లీట్ చేసేయాలి. ఇది ఫస్టే చేయాలండి. ఎందుకంటే ఇది కొంచెం లెంతీ ఉంటది. ఇప్పుడు మీరు ఎగ్జామ్ ఎండింగ్ వచ్చే టైంకి టెన్షన్ ఫీల్ అయితారు. లెంతీ క్వెషన్స్ చేస్తుంటే ఆన్సర్ వస్తదా? రాదా? అని డౌట్ మైండ్ సెట్ వస్తది. సో, ఫస్ట్ ఇది చేసేయండి. ప్రాబ్లమ్ ఏం లేదు. చేసినంక ఈ 4 టాపిక్స్ చేయాలె. లాస్ట్‌కి ఈ 2 టాపిక్స్. సో, సింపుల్ అండి. ఇది ఇప్పుడు 18-20 మార్క్స్ వస్తది. సో, ఇందులో 20 మార్క్స్ ఏసుకోండి మీరు. ఇది పక్కా మీకు ఫుల్‌కి ఫుల్ రావాలండి. ఆప్షన్ లేదు. 20/20 తెచ్చుకోవాల్సిందే మీరు పజిల్స్‌లో. సెట్ ఆఫ్ 5 క్వెషన్స్ ఉంటాయి. సో, మీకు ఎయిదర్ 20 అన్న వస్తది ఆర్ 15 అన్న వస్తది. సో, 15 తెచ్చుకోవద్దు కదా! సో, 20 తెచ్చుకోవాలి మనం. 20 తెచ్చుకున్నాక ఈ 4 టాపిక్స్ ఉన్నాయి గదండీ! ఈ 4 టాపిక్స్‌లోంచి ఈజీగా మీరు 10కి 8 మార్క్స్ తెచ్చుకోవచ్చనమాట. ఓకే. 10కి 8 మార్క్స్ తెచ్చుకుంటే ఎంత అవుద్ది? 28. నెక్స్ట్ ఈ 2 క్వెషన్స్ కలిపి 5 మార్క్స్ ఉన్నాయండి. 5 మార్క్స్‌లో మీరు అట్‌లీస్ట్ 2-3 తెచ్చుకున్నా గాని 30-31 స్కోర్ వచ్చేస్తది మీకు. సో, ఇంతే సింపుల్. బట్ మెయిన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇదే. ఇది సక్సెస్ అయిందనుకోండి, ఇది సక్సెస్ అయితే మీరు ఆల్‌మోస్ట్ ఒక 30% ఎగ్జామ్ క్రాక్ చేసినట్టే అండి. ఎందుకంటే ఈ సెక్షన్‌ని మొత్తాన్ని మీరు కాన్ఫిడెంట్‌గా డీల్ చేసేస్తారు.
ఒక్కసారి మీరు అది క్రాక్ జేసిర్రంటే ఏది పజిల్ అండ్ సీటింగ్ అరేంజ్‌మెంట్. సో, డైలీ పజిల్స్ 5, సీటింగ్ అరేంజ్‌మెంట్ 5 చేయండి. మీకు ఇన్ కేసు ఎక్కడ మీకు సోర్స్ దొరకట్లే అంటే నేను వీడియో పెడతాను. మీరది జేసినాక పక్కా 20/20 వస్తది. టెన్షన్ ఏం పడకండి. పక్కా మీకు 30+ తెప్పిచ్చే రెస్పాన్సిబిలిటీ నాది. ఓకేనా? నేను వీడియోస్ పక్కా యూట్యూబ్‌లో మీకు పెడతా. మీరు సబ్స్క్రైబ్ జేసుకోండి. నేను పెడతా మీకు తెలుగులో వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెంట్ ఇస్తా. ఓకే. సో, ఇది ప్రిలిమ్స్ అండి. మెయిన్స్‌లో ఇంకో 3 టాపిక్స్ ఉంటాయి. ఈ 3 కూడా చేయాలి. మీరు మళ్ళీ